ఈ 11 నెలల్లోనే చంద్రబాబు గారి పని, అలాగే కూటమి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి పని అయిపోయింది గంటా పథకం చెప్పగలం. ఎందుకని సార్? మా సంక్షేమ పథకాలు లేవు, రైతుకు గిట్టుబాటు ధర లేదు, మరి ఏ ఒక్క సామాన్యుడు రైతుకి అందుబాటులో ఉన్న సౌకర్యం అనేది లేకుండా పోవటం వల్లే మరి కూటమి విఫలమైంది అనుకుంటున్నాను. అలా రైతు భరోసా ఇచ్చిన మాత్రమే ఇస్తున్నాడు. మన అమ్మఒడి అన్నారు కదా, ఇప్పుడు తల్లికి వందనం పెట్టారు. ఆ తల్లికి వందనం కూడా వాళ్ళకి ఉపయోగపడిన వాళ్ళకే ఇస్తున్నారు కానీ ప్రతి స్కూల్లో పోయి విచారించుకోండి. కాకపోతే ఏంటంటే 70% ఇవ్వగలిగాడు, 30% ఎలా ఇలా. ఇప్పుడు అమ్మఒడి ఉంది, వాళ్ళ తల్లికి వందనం పెట్టుకున్నారు, రైతు భరోసా ఉంది, ఎన్టీఆర్ భరోసా పెట్టుకున్నారు. ఏ భరోసా అన్నింటిలో తేడా ఉంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని ఏంటంటే అమ్మఒడి పెట్టాడు జగన్, దానికి మిగిలి ఇవ్వాలా. రైతు భరోసా ఉంది, అతను 15,000 ఇస్తే 20,000 ఇవ్వాలా. అదే అలాగే మరి స్కూల్ ఉంది, స్కూల్ డెవలప్మెంట్ కోసం పెట్టారు. ఆ పిల్లలు దానికన్నా ఎక్కువ చేయాలి కానీ ఉన్నదాన్ని తీసేయటం అనేది మరి చాతకంతనం అంటారులే కానీ మంచితనం ఏమంటారండి. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేది ఒక పథకం పెట్టడం జరిగింది, కానీ ఇప్పుడు అదే అమ్మఒడి పథకాన్ని ఈయన తిప్పించి తల్లికి వందనం అనేది పెట్టారు. దాని గురించి మీరేమంటారు సార్? తప్పకుండా మరి పథకం అయితే మంచిదే, కానీ అందరికీ వర్తించట్లేదు కదా. అది ఇచ్చేదేంది, ఆ స్కూల్లో చైర్మన్ ఉన్నారు, టీడీపీ చైర్మన్ పెట్టుకుంటారు, వాళ్ళ ద్వారాగా ప్రతి హెడ్ మాస్టర్ గారిది ఈ పిల్లగాడి పేరు ఉండటానికి ఏదో ఒక పెట్టండి. మీటర్ ఉందనో, 300 దాటిందనో, లేకపోతే వాళ్ళకి డాబా ఉందనో, లేకపోతే వాళ్ళకి వెహికల్ ఉందనో, అదే ఏదో పథకం మీద వాళ్ళకి క్వాలిఫై చేస్తున్న పని చేశారు. లేదు వాళ్ళకి 70% లేదనో కానీ వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశంతో చేస్తున్నారు. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం కింద గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కానీ ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనంలో కేవలం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటంటారు? చేతకనితనమేనండి, తెలిస్తేనే ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు పెట్టాడు, అతనికన్నా మించి చేయాలా, అప్పుడే నువ్వు సూపర్ 6లో పాస్ అవుతావు. నువ్వు జగన్ చేసిన వాటిలో సగం కూడా చేయనప్పుడు నువ్వు సూపర్ 6 ఎక్కడ సాధించావు? జగన్ గారు పెట్టారు నవరత్నాలు, నవరత్నాలకి మించి చేశారు.